వరుస విచారణలతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం అవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పడుతున్నారు. స్థానిక సంస్థల వేళ పార్టీ కేడర్కు భరోసా ఇవ్వాల్సిన సమయంలో నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికలపై దృష్టి పెట్టాలా లేక విచారణలు ఎదుర్కోవాలా తెలియక దిక్కుదోచని స్థితిలో పడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయనను వచ్చే వారం మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆయన ఫోన్ సరెండర్ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావులు చెప్పిన వాదనలకు భిన్నంగా మంత్రివర్గ మినిట్స్ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారు అబద్ధాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏ విధంగా ఉంటుందోనని కింది స్థాయి లీడర్లు, క్యాడర్ మదన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీల రిజర్వేషన్ల పెంపు, జనగణనతో పాటు కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన సమయంలో విచారణలు, వివరణలు, బల ప్రదర్శనతో కాలం వెల్లదీస్తున్నారనే అపవాదు ఉంది. పైపెచ్చు కవిత ఇష్యూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో తీసుకెళ్లకుండా తామే గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత మే నెలలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ పార్టీ రజతోత్సవాలకు కమిటీలు చేసి ఘనంగా నిర్వహించాలని కూడా భావించారు. కనీసం నెలకు ఒక కార్యక్రమమైన నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇవేవి ఆచరణలోకి రావడం లేదు. పైగా పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పట్లో కనిపించడం లేదు. వరుస విచారణలతో గులాబీ నేతలు బిజీగా ఉండటం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండటంతో సభ్యత్వ నమోదు ఇప్పట్లో లేదని పార్టీ కీలక నాయకులు చెప్తున్నారు. ఇది గులాబీ దళానికి క్లిష్ట సమయమని చెప్పాలి. అడ్డంకులను దాటుకొని ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.